నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే బాలికలు కావచ్చు, ఇంకా యంగేజ్లో ఉన్న అమ్మాయిలు కావచ్చు, ఎక్కువగా మనం అనుమానాస్పదంగా మృతి చెందడం అయితే చూస్తున్నాము. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అనేక మంది పల్లెటూర్ల నుంచి జాబ్ కోసమని సిటీకి వచ్చి చాలామంది అయితే చదువుకోవడం, అలాగే జాబ్స్ కోసం కూడా ఇక్కడైతే ఉంటున్నారు. అయితే ఇదే క్రమంలో చూసుకుంటే శృతి అనే అమ్మాయి నర్సింగ్ చదువుతుంది. సో ఆ అమ్మాయి చూసుకుంటే ఒక హోటల్లో అసలు ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోయింది. అసలు ఏ కారణం చేత చనిపోయింది, ఎందుకు చనిపోయింది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటుంటే ఎక్కువగా అమ్మాయిలు చనిపోవడం అయితే బాగా చూస్తున్నాము. సో అది చాలా కారణాలు అయితే కావచ్చు. మరి ఇప్పుడైతే రీసెంట్గా చూసుకుంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక రెస్టారెంట్లో ఒక అమ్మాయి చనిపోయింది ఉరి వేసుకుని, శృతి అని నర్సింగ్ చదువుతున్న అమ్మాయి. సో అసలు ఎందుకు ఆమె చనిపోవడానికి గల కారణం ఏంటి? ఆల్రెడీ ఏసీపీ శ్రీకాంత్ గారు కూడా ఒక కథనం అనేది చెప్పారు, ఎలా చనిపోయింది ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది. మనకు వచ్చిన సోర్స్ ప్రకారం ఒక స్టోరీ వచ్చింది. ఎంతవరకు అథెంటిక్ ఏమో తెలియదు, కానీ ఓవరాల్గా అయితే ఎవరికి తెలియని ఒక అంటే దగ్గర వాళ్ళు చెప్పినటువంటి ఫ్రెండ్స్ చెప్పినటువంటి స్టోరీ వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే ఈ అమ్మాయి శృతి 23 years అమ్మాయి, జడ్చర్లకు చెందిన అమ్మాయి, జడ్చర్ల. సో ఇక్కడ అంతకుముందు నర్సింగ్ కోచింగ్ తీసుకొని యశోదాలో జాయిన్ అయ్యింది. ఓకే. ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్, తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓవరాల్గా 2 ladies 2 gents అమ్మాయి ఇప్పుడు హోటల్కి వచ్చింది. ఆ 2 ladies 2 gents నలుగురు అందరూ ఫ్రెండ్సే ఓవరాల్గా చెప్పాలి అంటే. సో ఆ పిల్లోడితో కొన్నాళ్ళు బాగానే ఉన్న తర్వాత ఇద్దరికి గొడవలు వచ్చేసరికి, కామనే కదా, ఏ రిలేషన్లో గొడవలు అనేది కామన్. ఈ అమ్మాయి ఏం చేసింది, ఉద్యోగం అనేసి వెళ్ళిపోయింది కోపంతో, ఇతని మీద కోపం, నేను ఇంకే ఉండను హైదరాబాద్లో అని. ఎప్పుడో వెళ్ళిపోయింది, మళ్ళీ రాలా. వీళ్ళు అప్పటి నుంచి ఫోన్లు గీళ్ళు చేస్తానే ఉన్నారు. అలా లేదు, సారీ ఇంకెప్పుడు ఇలా చేయను, వచ్చేసి మళ్ళీ జాబ్లో చేరు, ఇక్కడే ఉండు, అందరం బాగుందాం, కలిసి ఉందాం. సర్లే కన్విన్స్ అవుతుంది, కానీ అవ్వట్లా. 50% అట్లా ఉంది. ఒకనొక టైంలో గణేష్ పూజ చేయాలనుకుంటున్నాం మనందరం, మన టీం అంతా బాగా చేసాం గ్రాండ్గా. నువ్వు ఒక్కదాని మీద మీరు లేవు ఉంటే బాగుండేది, యాక్చువల్లీ వస్తావా అని అడిగితే ఇంకొచ్చేసే షిఫ్ట్ అయిపో హైదరాబాద్కి. ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేసిందికి వెళ్తాను నేను హైదరాబాద్కి, మళ్ళీ జాబ్ సర్చింగ్ చేసుకుంటాను, ఎక్కడైనా నర్స్గా జాయిన్ అవుతాను, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదన్నా మంచి హాస్పిటల్లో జాయిన్ అవుతా. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారు అంటే, కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి, వచ్చి కలిసి ఉందాం. మామూలుగా హాస్టల్స్లోనే ఇక్కడ మా మాదాపూర్లో అమ్మాయి అబ్బాయి కలిసి ఉండే హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో నువ్వు వచ్చేసి అని చెబితే సరే కన్విన్స్ అయింది. ఎట్లా ప్రేమించినోడే కాబట్టి కన్విన్స్ అయింది. వచ్చింది. మొత్తానికి వచ్చిన తర్వాత వీకెండ్ కదా, రేపు నిమజ్జనాలు, సండే నైట్ చేద్దాం అనుకున్నాము. ఈలోపు మనం వీకెండ్ బాగా ఎంజాయ్ చేద్దాం, పార్టీ యాజ్ యూజువల్గా సిగరెట్లు, బీర్లు, ఇవన్నీ అంటే ఉండాల్సిన రాజకార్యాలన్నీ ఉన్నాయి. 2 hotel rooms తీసుకున్నారు. తాగడం మాత్రం అందరూ ఒకటే రూమ్లో. తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత ఈ పిల్ల బాయ్ ఫ్రెండ్తో, ఈ పిల్ల ఆమె బాయ్ ఫ్రెండ్తో ఆమె కలిసి చెరో రూమ్కి వెళ్ళడం వీళ్ళ మెయిన్ ఎజెండా. ఈ లోపు ఏమైందంటే, ఒక 2 బీర్లు తాగిన తర్వాత ఈ పిల్లకి అనుకోకుండా పీరియడ్స్ వచ్చాయి. సో తను ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది, ఇలా నాకు పీరియడ్స్ వచ్చాయా, ఏంటిది అంటే, అయ్యో అవునా, అయితే నువ్వు గణేష్ నిమజ్జనం దగ్గరికి రావద్దు, మేమే వెళ్తాం, నువ్వు రాకూడదు, ఎందుకంటే ఇలా ఉంటే మామూలుగా అంటూ ఉంటుంది, నువ్వు రాకూడదు అని చెప్తే, అబ్బా ఇంత ఇదిగా ఉంటే నాకు రావాలనిపిస్తుంది, కానీ ఎందుకు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో ఇలా ఉన్నాను అని చెప్పేసి అప్పటికే కొంచెం స్ట్రెస్లో ఉంది. నెక్స్ట్ ఇతనితో లేక ఎంజాయ్ చేద్దామని అనుకొని వస్తే టైంకి డేట్ వచ్చింది. సో అదొక డిప్రెషన్. పైగా వీళ్ళందరూ ఆ బీర్ బాటిల్ అన్నీ కొన్ని తాగారు, కొన్ని అలాగే ఉన్నాయి, వెళ్ళిపోయారు అంతా కలిసి గణేష్ నిమజ్జనాలకి ఎగురుకుంటూ. ఈ పిల్ల ఒకతే ఉంది, తాగి డిప్రెషన్కి లోనై బాత్రూమ్కి వెళ్తా వస్తా అన్కాన్షియస్ స్థితిలో ఎక్కడ బ్లడ్ పడుతుందో కూడా తెలియదు. రూమ్ అంతా బ్లడ్ అదే యాక్చువల్గా. అలా వెళ్తుంది వస్తుంది, ఎటు గోడకేసి కొట్టుకుంటుందో తెలియదు, జిమ్ అంటుంది. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయిపోయింది తనకి, ఏమైందో తెలియదు. మరి గతం గుర్తొచ్చిందో, బాయ్ ఫ్రెండ్తో గొడవలు గుర్తొచ్చాయో, తల్లిదండ్రులు గుర్తొచ్చారో, మరి ఆమెకి వీళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనిపించిందో,
మత్తెక్కిన తర్వాత స్ట్రెస్ ఆ ట్రాన్స్లో ఉంటారు కదా, అవును. ఆల్రెడీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ స్ట్రెస్లో ఉంటారు. దానికి తోడు మందు, దానికి తోడు ఆలోచనలు అన్నీ కలిపి ఏం ఆ పిల్లని డిస్టర్బ్ పోర్ట్రే చేసాయో, డిస్టర్బ్ చేసాయో, దేనికి ఇన్ఫ్లుయెన్స్ చేసాయో మనకు తెలియదు. కానీ చూడ్ని తీసి ఫ్యాన్ కట్టేసి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు పోలీసులు వాళ్ళు వచ్చిన తర్వాత చూశారు, గదంతా బ్లడ్ మరకలు, బీర్ బాటిళ్ళు, కాల్చి పడేసిన సిగరెట్లు, ఇంకేవేవేవో అడ్డమైన చెత్త అంతా ఉంది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. చెప్పండి ఏం జరిగింది అని. వాళ్ళు కూడా మాకు తెలియదండి, మేము వెళ్ళేటప్పుడు బాగానే ఉంది అమ్మాయి, యాక్చువల్గా తిరిగి వచ్చేసరికి ఇలా ఉండింది, తలుపులు కొట్టాము తీయలేదు, చూస్తేనేమో వేలాడుతూ ఉంది. బంధువులు వచ్చి లేదు మా పాప పైన అత్యాచారం జరిగింది, ఆమెను అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు వీళ్ళందరూ కలిసి అని వాళ్ళ ఆందోళన. వీళ్ళేమో అనుమానాస్పద మృతిగానే ప్రజెంట్ అయితే నోట్ అయితే చేసుకున్నారు. తర్వాత ఏం జరిగిందో ఏంటో అనేది ఇక వీళ్ళే చెప్పాలి. బట్ ఓవరాల్ ఏమైనా జరగనీమా, ప్రాణం అయితే పోయింది. ఇప్పుడు శృతి మళ్ళీ వస్తుందా, తీసుకురాగలవా శృతిని? లేదు కదా. కథలు ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు సిఐ శ్రీకాంత్ మన ఏసీపీ శ్రీకాంత్ గారి దగ్గర ఒక కథ ఉంది, ఆ బాధితులు చెప్పినటువంటి స్టోరీ. అదే కరెక్ట్ అనుకుందాం, మనకు వచ్చిన సోర్సే కరెక్ట్ అనుకుందాం, ఇంకేదైనా కరెక్ట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. వీళ్ళ పోలీసుల దగ్గర అథెంటిక్గా ఏముంటుందంటే గణేష్ నిమజ్జనాలు చూడడానికి సిటీకి వచ్చింది, అనుకోకుండా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళింది, శవం అయితే వెళ్ళింది. అంటే క్లుప్తంగా రాయరు కదా ఏం జరిగింది అనేది. గణేష్ నిమజ్జనాలు చూద్దామంటే హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు చాలా గ్రాండ్గా చేస్తారా, రండి మనం వెళ్ళి చూసేద్దామని పెట్టబెల్లి చదువుకొని రాలా. గణేష్ నిమజ్జనాలు అనే పాయింట్ కరెక్టే, కానీ అక్కడ ఆ ఈవెంట్ నిర్వహించింది వీళ్ళ పర్సనల్ ఫ్రెండ్స్. అందరం లాస్ట్ టైం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, అంతకుముందు ఎలా చేసుకున్నాము, ఈసారి కూడా అందరూ ఉన్నారు, నువ్వు ఒక్కదానివే లేవు, రా 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 ఎందుకు వస్తా, నువ్వు అన్ని మాట్లాడినాక నేను ఇంకా అసలు నీ మొహమే చూడొద్దు అనుకున్నా, అసలు ఇంకా సిటీ మొహన్కే రావద్దు అనుకున్నా, అందుకే ఇంటికి వచ్చేసా. లేదు 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 శృతి ప్లీజ్, అది ఇది ఇది అది ఏదో కన్విన్సింగ్ కరిగింది. పాపం మళ్ళీ వచ్చింది కరెక్టే, వచ్చిన రోజే మళ్ళీ అన్ని డిస్టర్బెన్స్లు. ఓవైపు ఏమో పీరియడ్ వస్తే గణేష్ నిమజ్జనానికి వెళ్ళలేదు, అలా అని వీడితో రూమ్కోకి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ మందు తాగింది చాలా. అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన పిల్ల మందు అయితే తాగదు కదా, సిటీకి వచ్చినప్పుడు. అంటే గతంలో ఎప్పుడో అలవాటు ఉండేది, చాలా గ్యాప్ వచ్చిందని అనుకోమా. నిజంగా తాగుడు అలవాటు ఉన్నప్పటికీ కూడా రోజు అదే పనిగా పీపాలు తాగే పిల్ల అయితే కాదు కదా. ఫ్రెండ్స్తో సరదాగా ఉన్నప్పుడు తాగేది. కానీ ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది. వచ్చిన తర్వాత అదే పనిగా పట్టించారు. సరే ఒకటో రెండో బీర్లు అయితే ఉంది అనుకోవచ్చు, వీళ్ళన్ని బీర్లు వదిలేసి జాగ్రత్తగా ఉండి ఇంట్లో ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే చేసుకో అని చెప్పి ఎగరడానికి దొనకడానికి వెళ్ళారు. ఆ పిల్ల ఖాళీకి కూర్చొని ఉన్న బాటిల్స్ అన్ని తాగింది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే ఏం చెప్తాం. ఇప్పుడు పేరెంట్స్కి అబద్ధం చెప్పి సిటీకి వచ్చి వీడితో హోటల్ రూమ్కి వెళ్ళడం ఈ పిల్ల చేసిన తప్పు కూడా. బలవంతంగా ఈమెను తీసుకెళ్ళి మందు పోసి అయితే ఊరేసి చంపలేదు కదా. పార్టీ అంటేనే వచ్చింది, అన్నీ చేసింది. కానీ ఒకటికి 2 సార్లు మనం తీసుకునే నిర్ణయం ఏంటని ఆలోచిస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ శృతి ఉన్న పొజిషన్లో మనం ఆ మాట అనలేము, ఎందుకంటే ఆ పిల్లకి మైండ్లో కాన్షియస్లో లేదు కదా. అలా అనిపించింది, ఆత్మహత్య చేసేసుకుంది. తెలియదు మత్తులో అలా ఏం చేసుకుందో తనకు తెలియదు, అది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి.